మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025 జూలై నెల చివర్లో లేదా ఆగస్టు నెలలో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తెలుగు ప్రజలకు సుపరిచితులైన గొప్ప యోగి. ఆయన రచించిన కాలజ్ఞానం భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలను వివరించింది. ప్రపంచంలో చోటు చేసుకునే విప్లవాత్మక మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక పరిణామాలు వంటి అనేక విషయాలు కాలజ్ఞానంలో ప్రస్తావించబడ్డాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది ఒక ప్రామాణికమైన గ్రంథం అని దానిలోని కొన్ని భాగాలను పండితులు, యోగులు మాత్రమే లోతుగా అర్థం చేసుకోగలరు. అయితే ఈ 2025 జూలై నెల చివరిలో లేదా ఆగస్టు నెలలో కూడా ఊహించలేని సంఘటనలు ఎన్నో జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి జూలై నెల చివరిలో లేదా ఆగస్టు నెలలో ఎటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి, బ్రహ్మంగారు ఏం జరుగుతాయని చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మొదటిగా 2025 ఆగస్టులో ప్రకృతి వైపరీత్యాలు తీవ్రతరం అవుతాయని కాలజ్ఞానంలో ఉంది. కాలజ్ఞానంలో ప్రకృతి వైపరీత్యాల గురించి విస్తృతంగా ప్రస్తావించబడింది. భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, వరదలు, తుఫాన్లు వంటివి తీవ్ర రూపం దాలుస్తాయని చెప్పబడింది. 2025 ఆగస్టు నాటికి వాతావరణ మార్పుల ప్రభావం మరింత స్పష్టంగా కనిపించి అనుకోని రీతిలో భారీ వర్షాలు, వరదలు లేదా తీవ్రమైన కరువు పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో తలెత్తవచ్చునని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే జూలై నెల చివరిలో కానీ లేదా ఆగస్టు నెలలో కానీ కొత్త వ్యాధుల వ్యాప్తి జరుగుతుందని లేదా పాత వాటి తీవ్రత పెరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈ సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించే కొత్త రకాల వ్యాధులు పుట్టుకొస్తాయని లేదా ఇప్పటికే ఉన్న వ్యాధులు మరింత ఉద్రిక్తమవుతాయని కాలజ్ఞానంలో ఉంది. అంటే ప్రజా ఆరోగ్యానికి సవాలు విసిరే ఏదైనా కొత్త వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ప్రభావితం కావటం లేదా ఏదైనా అంటువ్యాధి మళ్ళీ విజృంభించటం వంటి సంఘటనలు చోటు చేసుకోవచ్చునని దీని అర్థం. అంతేకాదు ఈ సంవత్సరం చివరిలో పల్నాడులోని ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మక్కా మసీదులో నల్లపంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే వెన్ను మీద 2 రెక్కలతో వింత మనుషులు పుట్టుకొస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. ఈ ఏలియన్స్ గురించి అయి ఉండవచ్చు లేదా వేరే వింత జీవుల గురించి అయి ఉండవచ్చు. అలాగే నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడుతుంది, మాట్లాడడమే కాదు కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 2025 ఆగస్టు నెలలో సామాజికంగా అశాంతి, అలజడులు పెరుగుతాయని, ప్రజలలో సహనం తగ్గి చిన్న విషయాలకే గొడవలు, అల్లర్లు చెలరేగుతాయని కాలజ్ఞానం చెప్తుంది. కుల, మత, ప్రాంతీయ భేదాలు పెరిగి ప్రజల మధ్య ఐకమత్యం తగ్గుతుందని సూచనలు ఉన్నాయి. 2025 చివరిలో కొన్ని ప్రాంతాల్లో అశాంతి, భద్రతల సమస్యలు, నిరసనలు, ఘర్షణలు అధికం కావచ్చునని అంచనా వేస్తారు. అంతేకాదు దేశ విదేశీ రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు, అస్థిరత తలెత్తుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది. అనూహ్యమైన రీతిలో ప్రభుత్వాలు మారటము, నాయకులకు ప్రజల మద్దతు తగ్గటం, కొన్ని దేశాల మధ్య సంబంధాలు క్షీణించటం వంటివి జరుగుతాయని సూచనలు ఉన్నాయి. 2025 ఆగస్టు నెలలో ఏదైనా కీలకమైన రాజకీయ సంఘటన లేదా ఒక పెద్ద నాయకుడి పతనంతో కూడిన మార్పు చోటు చేసుకోవచ్చు. 2025 ఆగస్టు నాటికి ఏదైనా దేవాలయం గురించిన అద్భుత సంఘటన వెలుగులోనికి వస్తుంది. దాంతో ప్రజలు ఆ దేవాలయానికి
తండోపతంటాలుగా వెళ్తారని బ్రహ్మంగారు చెప్పారు. మజ్జిగ కంటే కళ్ళు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగ తాగటం మానేస్తారు, కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఋతువులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి, పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి. బర్రె కడుపున గొర్రె పిల్ల పుడుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది, మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు విశ్వవసునామ సంవత్సరంలో వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి, మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి. ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అంతేకాదు రానున్న రోజుల్లో తులం బంగారం ధర 1,00,000 రూపాయల నుండి 2 లక్షల దాకా పెరిగిపోతుంది. దాంతో రాబోయే 5 సంవత్సరాల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు. పిసరంత బంగారం కూడా దొరకదు. అంతేకాదు ఈ విశ్వవసునామ సంవత్సరంలో మళ్ళీ కోరంకి జబ్బు పెరుగుతుందని, దేశ ప్రజలందరూ కూడా అల్లాడిపోతారు అని, ఈసారి లక్షలాది మంది కోరంకి బారిన పడి మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఇది కరోనా వైరస్ గురించే అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది. దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. అలాగే ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు. రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది. దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అలాగే ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు. ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. హోమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. ఇప్పుడు భారతదేశంలో కూడా మగ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇవే బ్రహ్మంగారు చెప్పిన
సంఘటనలు ఇవి జూలై నెల చివరిలో జరగవచ్చు, లేదా ఆగస్టు నెలలో జరగవచ్చు, లేదా ఈ సంవత్సరం చివరిలో జరగవచ్చు, లేదా వచ్చే సంవత్సరంలో కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే కానీ జరగవచ్చు. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున జన్మించారు. రికార్డుల ప్రకారం ఆయన 1608లో పుట్టారని ఉంది. ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. మొత్తం 14,000 సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. వాటిల్లో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. ఒక అంబ 16 ఏళ్ళు రాజ్యం వెళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోనికి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోనికి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాదులో తుర్కషులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.